సంవత్సరం నుంచి ఒకే సబ్స్క్రైబ్ నోట్ వేస్తున్నామనేమోరా ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేయడం మానేశారు. అంతేకాదురా చాలా మంది లైక్ షేర్ కామెంట్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ నోట్ కొత్తగా చెప్తే గానీ పని ఇలా కనిపించట్లేదు మామ. మా ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఐపీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే అన్న గంటని గంటగా కొట్టాలి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పింది చాలు రా, ఇంకా వీడియో వేయి. రే మామ, ఈసారి వినాయక చవితి మామూలుగా ఉండకూడదు, ఊరు మొత్తం దద్దరిల్లిపోవాలంతే. నువ్వు ఫస్ట్ అర్జెంటుగా డిబ్బీ పట్టుకుని ఇల్లు తిరిగి చందాలు కలెక్ట్ చేసాయి. దాంతో మనం పెద్ద విగ్రహాన్ని పెట్టేసుకుందాం. అలాగే ట్రెండింగ్ సాంగ్స్ ప్లేలిస్ట్ కూడా రెడీ చేసి డీజే మిక్స్ చేసి కేక పుట్టించేద్దాం. రే సన్నాసి తొప్పాసి యాబ్రాసి. అరే రే రే, మా నాన్న మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు, నేను మళ్ళీ చేస్తాను, ఉంటాను బాయ్. ఎందుకు నాన్నగారు పొద్దునే నా మీద తెట్ల వర్షం కురిపెత్తున్నారు? నిన్ను తిట్టడం కాదురా, కొట్టాలి. అదే వై? వినాయక చవితి అంటే డీజేలు డాన్సులు పెద్ద పెద్ద విగ్రహాలు కాదురా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి చేసే పండుగే ఈ వినాయక చవితి. మట్టితో చిన్న ప్రతిమను చేసి గడ్డి పరకతో పూజించినా చాలు ఆయన ఎంతో సంతోషపడిపోతాడు. మనకేం కావాలంటే అవి ప్రసాదిస్తాడు. వినాయకుడి దగ్గర తప్పు ఒప్పుకొని 4 గుంజీలు తీస్తే ఎంత పెద్ద అపరాధాన్ని అయినా సరే ఆయన క్షమించేస్తాడు. అంతటి కరుణామయుడు వినాయకుడు. నాన్నగారు, వినాయక చవితి జరుపుకోవడానికి గల బ్యాక్ స్టోరీ ఏంటండి? అసలు వినాయక చవితిని 9 రోజులు ఎందుకు చేస్తారు? ఆయన ముఖం ఎందుకని ఏనుగు రూపంలో ఉంటుంది? తొలి పూజ ఎప్పుడు వినాయకుడికి ఎందుకు చేస్తారు? చెప్పండి నాన్నగారు, చెప్పండి. చెప్తా. అంతకంటే ముందు మన లోగో వేసుకుందాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ గజాసురుడు శివుని కోసం మహా తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ గజాసురుడు నువ్వు ఎప్పుడూ నా ఉదరంలోనే అంటే కడుపులోనే ఉండాలని వరం కోరుకుంటాడు. వెంటనే శివుడు తదాస్తు అని ఆ రాక్షసుడు ఉదరంలోకి ప్రవేశించి నివాసం ఉంటాడు. శివుడు లేక కైలాసం అంతా చిన్నబోతుంది. ఈ విషయం తెలిసి పార్వతీదేవి ఎంతో బాధపడుతుంది. ఎలాగైనా శివుణ్ణి గజాసురుడు ఉదరం నుంచి బయటికి తీసుకురావాలని అనుకుంటుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి శివుణ్ణి ఎలాగైనా కైలాసాన్ని తీసుకురమ్మని వేడుకుంటుంది. అప్పుడు మహావిష్ణువు ఏదో ఒక మాయ చేస్తే గాని శివుడు బయటకు రాడని ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అదేంటంటే విష్ణువు గంగిరెద్దు ఆడించేవాడి వేషం కట్టి నందిని గంగిరెద్దులో అలంకరించి దేవతలందరికీ వివిధ వాయిద్యాలు ఇచ్చి మారు వేషాల్లో గజాసురుడి దగ్గరికి వెళ్తారు. ఆ రాక్షసుడు ముందు ఆడి పాడి అతన్ని మెప్పిస్తారు. వీళ్ళందరినీ మెచ్చుకున్న గజాసురుడు వాళ్ళకి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు మారువేషంలో ఉన్న మహావిష్ణువు నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలి అని కోరుకుంటాడు. గజాసురుడికి వెంటనే అర్థమైపోతుంది వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని. శివుడు బయటికి రావాలంటే గజాసురుడి పొట్టను చీల్చాలి. ఇంకా తన మరణం తథ్యమని గజాసురుడికి అర్థమైంది. అయితే చనిపోయే ముందు గజాసురుడు విష్ణువును ఒక కోరిక అడిగాడు. కోరిక ఏంటండి? తన చర్మాన్ని శివుడు ధరించాలని, అలాగే అతని ముఖాన్ని ముల్లోకాలు పూజించాలని. దానికి తదాస్తు అంటాడు విష్ణువు. విష్ణువు సైగ చేయగానే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీలుస్తుంది. శివుడు బయటికి వస్తాడు. తర్వాత శివుడు దేవతలందరూ కలిసి కైలాసానికి బయలుదేరతారు. శివుడి రాక గురించి తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఆమె స్నానం చేయడానికి లోపలికి వెళ్తుండగా బయట కాపలాగా ఎవరో లేకపోవడం గమనిస్తుంది. అప్పుడు పార్వతీదేవి నలుగు పిండితో ఒక పిల్లవాడిని చేసి ప్రాణం పోస్తుంది. ఆ పిల్లవాడిని ద్వారం దగ్గర కాపలాగా పెట్టి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్తుంది. తల్లి మాట ప్రకారం ఆ బాలుడు ద్వారం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. కొంత సమయానికి శివుడు కైలాసానికి చేరుకుంటాడు. కాపలాగా ఉన్న బాలుడు శివుడిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డగిస్తాడు. శివుడు ఎంత చెప్పినా ఆ బాలుడు మాట వినకపోవడంతో వారిద్దరి మధ్య ఓ యుద్ధం జరుగుతుంది. శివుడికి కోపం వచ్చి ఆ బాలుడి తలపైకి త్రిశూలాన్ని విసిరి తల నరికేస్తాడు. ప్రాణాలు పోయిన బిడ్డను చూసి పార్వతీదేవి చాలా చింతిస్తుంది. అప్పుడు శివుడు తన బృందాన్ని పిలిచి ఉత్తర దిక్కులో పడుకొని మీకు ఏ ప్రాణి అయితే కనిపిస్తుందో ఆ ప్రాణి తల తీసుకురండి అని ఆదేశిస్తాడు. భూలోకంలో సంచరిస్తున్న ఆ బృందానికి ఉత్తర దిక్కులో పడి ఉన్న ఒక ఏనుగు కనిపిస్తుంది. వెంటనే దాని తలను కైలాసానికి తీసుకువెళ్తారు. అప్పుడు శివుడు ఏనుగు తలని ఆ మొండానికి అతికించి బాలుడిని బ్రతికిస్తాడు. వెంటనే ఆ బాలుడు పైకి లేస్తాడు. నాన్నగారు, నాకు డౌట్, శివుడు ఎందుకు ఉత్తర దిక్కును పడుకున్న ప్రాణి తల తీసుకురమ్మన్నాడు? ఉత్తర దిక్కును తల పెట్టుకుని పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది?
దక్షిణం అంటే యమస్థానం, మృత్యువును దగ్గరగా చూస్తుందని అర్థం. అందుకనే ఉత్తరం దిక్కును తలపెట్టుకుని పడుకోవద్దని మన పెద్దలు అంటారు. అందుచేతే శివుడు కూడా ఉత్తరం దిక్కును తలపెట్టుకున్న ప్రాణినే అడుగుతాడు. అయ్యి బాబోయ్, ఇది మామూలు స్క్రీన్ ప్లే కాదండి బాబు. దీనికి ఎలాగైపోతే ఎలారా? నీకు ఇంకో స్క్రీన్ ప్లే చెప్తే ఏమైపోతావు? ఇంకో స్క్రీన్ ప్లేయా? ఏంటండి? గజాసురుడు చనిపోతూ ఏం వరం కోరుకుంటాడు? తన చర్మాన్ని శివుడు ధరించాలని, అలాగే తన ముఖాన్ని ముల్లోకాలు పూజించాలని. చనిపోతూ ఆ గజాసురుడు ఉత్తరం దిక్కును తలపెట్టి చనిపోతాడు. శివుడు ఆల్రెడీ రాక్షసుడికి వరం ఇచ్చాడు కాబట్టి ఆ వరాన్ని నెరవేర్చడానికై ఉత్తరం దిక్కులో తలపెట్టుకుని నిద్రపోతున్న వాళ్ళనే తీసుకురమ్మంటాడు. అంటే ఆ ఏనుగు తల గజాసురుడిదా నాన్నగారు? అవునరా, కోరిన కోరిక నెరవేరుస్తాడు రా శివుడు. ఈ విధంగా గజాసురుడు తలను తీసుకొచ్చి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. ఆ పిల్లవాడికి గజాననుడు అని నామకరణం చేశాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలవాడని అర్థం. ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత శివపార్వతులకి కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి చాలా బలశాలి. ఒకసారి మునులు దేవతలు అందరూ శివుని దగ్గరకు వచ్చి విఘ్నాలను తొలగించుటకు దేవతలందరికీ ఒక అధిపతిని నియమించాలని కోరుకుంటారు. అప్పుడు పరమశివుడు తన కుమారులను పిలిచి, ఎవరైతే ఈ సమస్త విశ్వాన్ని 3 సార్లు చుట్టి మధ్యలో కనబడిన పుణ్యక్షేత్రాల్లో స్నానం ఆచరించి ముందుగా ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులని పోటీ పెడతాడు. తండ్రి చెప్పగానే కుమారస్వామి తన వాహనమైన నెమల మీదకి ఎక్కి ఆకాశంలోకి రివ్వును దూసుకుపోతాడు. వినాయకుడు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా తన తల్లిదండ్రులైన శివపార్వతులను నమస్కరించి 3 సార్లు వారి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. అది చూసి దేవతలందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు నారద మహర్షి, అదేంటి వినాయక, పోటీ గురించి చెప్పగానే నీ తమ్ముడు తన వాహనం ఎక్కి మెరుపు వేగంతో బయలుదేరాడు, కానీ నువ్వు మాత్రం ఇంకా వెళ్లకుండా ప్రదక్షిణాలు చేస్తున్నావేంటి అని అడుగుతాడు. దానికి వినాయకుడు, ఎవరైతే తమ తల్లిదండ్రులను ప్రేమిస్తారో వాళ్ళిద్దరిలోనే వారికి సమస్త విశ్వం కనబడుతుందని, వాళ్ళ చుట్టూ చేసే ప్రదక్షిణాలు సమస్త సృష్టిని చుట్టి వచ్చిన దాంతో సమానమని చెప్తాడు. వినాయకుడికి తన తల్లిదండ్రుల పైన ఉన్న భక్తి శ్రద్ధలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చివరికి వినాయకుడే ఈ పోటీలో గెలుస్తాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అయ్యాడు. అన్ని గణాలకు అధిపతి గణపతి అయ్యాడు. అప్పటి నుంచి దేవతలందరూ వినాయకుడిని పూజించిన తర్వాతే ఏ కార్యాన్నైనా మొదలు పెట్టేవారు. బ్రహ్మదేవుడు కూడా సృష్టి కార్యం మొదలు పెట్టే ముందు వినాయకుడిని పూజించినట్టు ఋగ్వేదంలో ఉంది. వినాయకుడికి గణాధిపత్యం వచ్చిన ఈ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. వినాయక చవితిని మన దేశంలోనే కాదు, నేపాల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్, మలేషియా ఇలా చాలా కంట్రీస్ లో జరుపుకుంటారు. లంబోదరుడు, గౌరీసుతుడు, వక్రతుండు, ఏకదంతుడు ఇలా వినాయకుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకు అర్థం ఏంటండి? లంబోదరుడు అంటే కుండలాంటి పొట్ట కలిగిన వాడు అని అర్థం. గౌరీ కుమారుడు కాబట్టి గౌరీసుతుడని, వక్రమైన తొండం కలవాడు కాబట్టి వక్రతుండు అని పిలుస్తారు. అయితే వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి ఒక యుద్ధమే కారణం. పేరుకి యుద్ధానికి సంబంధం ఏంటి నాన్నగారు? ఒకసారి శివుడు గణేశుడిని పిలిచి, నా ధ్యానం పూర్తయ్యేంత వరకు నన్ను కలవడానికి ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్తాడు. గణపతి తండ్రి మాట ప్రకారమే ఎవరినీ లోపలికి రానివ్వకుండా కైలాస ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ ఉంటాడు. అదే సమయంలో విష్ణు అవతారమైన పరశురాముడు తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునులను చంపి కైలాసానికి శివుణ్ణి కలవడానికి వస్తాడు. వినాయకుడు పరశురాముడిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. దీంతో పరశురాముడికి బాగా కోపం వస్తుంది. వినాయకుడు ఎంత చెప్పినా పరశురాముడు వినకపోవడంతో వీరిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇద్దరు శివభక్తులే. చివరికి ఎవరు గెలిచారు నాన్నగారు? పరశురాముడు శక్తివంతమైన అస్త్రాలను వినాయకుడిపై ప్రయోగిస్తాడు. గణపతి ఆ అస్త్రాలను అన్నిటినీ నాశనం చేస్తాడు. వినాయకుడు తన తొండంతో పరశురాముడిని పైకి విసిరేస్తాడు. దీంతో పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోయి తనకు పరమేశ్వరుడు ఇచ్చిన పరశువుని తీసి గణపతి పైకి విసురుతాడు. తన తండ్రి ఇచ్చిన ఆయుధాన్ని అడ్డుకుంటే తన తండ్రిని అవమానించినట్టే అని ఆ ఆయుధాన్ని అడ్డగించే ప్రయత్నం చెయ్యడు విఘ్నేశ్వరుడు. దీంతో ఆ పరుషం వినాయకుడు దంతానికి తగిలి దంతం విరిగిపోతుంది. ఆ నొప్పిని తట్టుకోలేక వినాయకుడు గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు విని పార్వతీదేవి అక్కడికి వస్తుంది. జరిగిన విషయం అంతా తెలిసి పరశురాముడిపై కోప్పడుతుంది. ఇంతలో పరమశివుడు ప్రత్యక్షమయ్యి పరశురాముడు ఇక్కడికి రావడం, వీరిద్దరి మధ్య యుద్ధం జరగడం అతని లేలని పార్వతీదేవికి చెప్తాడు. బ్రహ్మదేవుడే గణేశుడిని ఏకదంతుడిని చెయ్యాలని రాశాడు, అందుకే ఇలా జరిగిందని చెప్తాడు. ఈ విషయం విన్న పార్వతీదేవి కోపం చల్లారుతుంది. అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడిగా పేరుగాంచాడు. తర్వాత గణేశుడు వేదవ్యాసుడు చెప్పిన మాటలను తన విరిగిపోయిన దంతంతో సంపూర్ణ మహాభారతంగా రాస్తాడు. వినాయకుడు రాయడమే కాదు, రక్షిస్తాడు కూడా. తలాసురుడు, రావణాసురుడు ఇలా చాలా మంది రాక్షసుల నుంచి వినాయకుడు దేవతలను రక్షించాడు. రావణాసురుడు తెలుసు కానీ
ఈ తలాసుడు ఎవరు నాన్నగారు? అసలు రాక్షసుడి నుంచి వినాయకుడు దేవతలను ఎలా కాపాడాడు? చెప్పండి నాన్నగారు, చెప్పండి. నా ఆఫీసు టైం అవుతుంది, నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తానులే. ఈలోగా ఈ వీడియో చూసిన వారు లైక్, షేర్, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.